మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంది. మోర్ ఓవర్ మనం గెస్ చేయడానికి ఏం ఉండదు ఇక్కడ. అంటే మన నడిపించిన విధానం అయితే స్టోరీ లైన్ నడిపించిన స్క్రీన్ ప్లే అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారండి సినిమా అయితే. హైలైట్స్ అనిపించి సస్పెన్స్ బాగా హైలైట్స్ ఉంది. ట్విస్ట్లు సస్పెన్స్ బాగా హైలైట్ అనిపిస్తుంది. అంటే ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి అనే విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ నడిపించిన స్టోరీ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి సినిమాకి. లాగే అనిపించలేదండి. అంటే లాగ్ అనిపించలేదు. అంటే ఎడిషనల్ కొన్ని ఏదో కావాలని పెట్టినట్టు అనిపించింది కానీ అవన్నీ ట్విస్ట్ పరంగా అంటే ఒక ఆడియన్ ఎంజాయ్ చేసే విధంగా ఎంటర్టైన్ చేసే విధంగానే పెట్టారండి. ఎలాంటి బింబిసార్ అంత లేదండి. అది సపరేట్ ఇది సపరేట్. కానీ బింబిసార్ అంతా సూపర్ డూపర్ హిట్ ఏం కాదు. కానీ మోర్ ఓవర్ ఈ సినిమా అయితే మాత్రం అంటే ఫ్రీడమ్ నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చింది సినిమా అండి ఇది. సూపర్ అండి. కళ్యాణ్ చాలా యాక్ట్ చేశాడు. చాలా యంగ్ అనిపించాడు ఈ సినిమాలో. సెపరేట్ అంటే లుక్ పరంగా చాలా బాగా అనిపించింది. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ సంయుక్త మీనన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మాళవిక కొంత కొంతవరకే స్క్రీన్ షేర్ చేసుకుందాము. కామెడీ కానీ అంటే సాంగ్స్ కానీ పెద్ద స్కోప్ లేదన్న దీంట్లో. ఓన్లీ స్టోరీని నేతాజీని ఒక మామూలుగా ఆయన ఎలా ప్రొడక్ట్ చేయాలి బ్రిటిషర్స్ నుంచే ఈ స్టోరీ నడిపించాడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టాడండి. స్టోరీ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఖచ్చితంగా చూడండి. ఎలాంటి మీకు బోర్ కొట్టదు. యూ విల్ ఎంజాయ్. డైరెక్షన్ బాగా తీసాడు. అభిషేక్ నామా బాగా తీసాడు. అట్లేం లేదండి. బాగా నడిపించాడు. ఏదో డైరెక్టర్ ఇంపాక్ట్ ఏం పడలేదండి. మంచిగా అనిపించింది సినిమా అయితే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. 3/5. సో కళ్యాణ్ రామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాట్సాప్ చెప్పాలనుకుంటాను ఇట్లాంటి సెలక్షన్ కి. బాగుంది బ్రో. మనకేంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అనమాట. కళ్యాణ్ రామ్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాకుండా వచ్చే ట్విస్ట్ కావచ్చు, డైలాగ్స్ అనమాట. మీ బ్రిటిష్ వాళ్ళు మా నేల కోసం వచ్చారు కదా, నేలు ఇస్తాను మీకు, కాకపోతే 6 అడుగులు నేలు ఇస్తాను మిమ్మల్ని చంపి పాతి పెట్టేటప్పుడు అని చెప్పేది కావచ్చు. సో ఇలాంటి మీకు చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. సో ఇలాంటి డైలాగ్స్ అని నిజంగా బాగా పేలింది. గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి. 2-3 ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫ్లాట్ గా సాగుతూ ఉంటుంది. అరే ఏంట్రా ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్ గా సాగుతూ ఉంది అని అనుకుంటే ఇంటర్వెల్ మెందు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా బింబిసారా అంత నేను చెప్పను కానీ బట్ ఇది కూడా హిట్ మూవీనే. సో డెఫినెట్లీ బెటర్ దాన్ అమిగోస్. హీరోయిన్ సంయుక్త మీనన్ పర్వాలేదు. అమ్మాయి అంతేమి విరూపాక్ష అంతేం చేయలేదు. ఏదో చేసింది ఎక్స్ప్రెషన్ ఏదో కొంచెం పలికిచ్చింది. బట్ కళ్యాణ్ రామ్ బాగా చేస్తాడు. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్లీ 1 మ్యాన్ షో లాగే ఉంటుంది అనమాట కళ్యాణ్ రామే. సో హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ లో ఒక 3 సీన్లు ఉంటుంది. ట్విస్ట్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కి ఒక ఎలివేషన్ ఇస్తాడనమాట షఫీ, అది కావచ్చు. మళ్ళీ క్లైమాక్స్ లో మోర్స్ కోడ్ గురించి ఉంటుంది, అది కావచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఇంటర్వెల్ ముందర ఒక 4-5 సీన్లు అయితే మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఇవే హైలైట్స్. బీజిఎం పెద్ద చెప్పుకునే అంత బీజిఎం బాగుంది. సాంగ్స్ పెద్ద చెప్పుకునే అంత సాంగ్ నాకైతే పర్సనల్ గా ఎక్కలేదు. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక మనకు మటన్ మిస్టరీతో కూడుకున్న ఇండిపెండెన్స్ డ్రామా. ఒక అంటే చాలా జోనర్స్ టచ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉంటుంది. మనకి సెకండ్ హాఫ్ చూసేంత వరకు అరే మన టైం వేస్ట్ కాలేదు, మంచి మూవీకి వచ్చినామని మనకు అనిపిస్తుంది. రేటింగ్ నేను ఇవ్వలేను బట్ చెప్తున్నాను కదా, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఓవరాల్ గుడ్ మూవీ. భయ్యా ఇప్పుడే డెవిల్ మూవీ చూస్తున్నా. కళ్యాణ్ రామ్ అన్న బింబిసారా తర్వాత నెక్స్ట్ ఒక మూవీ వచ్చింది, అది పక్కన పెడితే బింబిసారా మించిపోయింది భయ్యా. అసలు అది వేరే జోన్, ఇది వేరే జోన్ అయినా కానీ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ అన్న ఏమన్నా యాప్ట్ అయ్యాడంటే నిజంగా అసలు వేరే 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 లెవెల్. అసలు కళ్యాణ్ రామన్ లుక్ ఇందులోనే రెండు లుక్లు ఇచ్చారు కదా. అయ్యి బాబా అసలు ఫస్ట్ అయితే అసలు ఆ లుక్ అయితే నేనైతే మామూలు లేదు, సూపర్ ఉంది. సబ్జెక్ట్ అయితే అసలు వేరే లెవెల్. ఇది నిజంగా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా సస్పెన్స్ గా ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో డైరెక్టర్ గారు ఇరగదీశారు సార్, మామూలు లేదు. ఫైట్ సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు కళ్యాణ్ రామన్ యాక్టింగ్ చూస్తుంటే బింబిసారా 2 వస్తే ఇంకా కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్ అసలు డేట్స్ దొరుకుతాయో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. డైరెక్టర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కళ్యాణ్ రామన్తో సినిమా చేయాలనుకుంటే డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎందుకంటే జూనియర్ ఇండియాను మించిపోతాడు. నాకు అర్థమైపోతుంది అన్న కళ్యాణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, అసలు స్టెప్ బై స్టెప్ ఎక్కుతానే ఉన్నాడు. అసలు బింబిసారా 2 వచ్చిందా, కళ్యాణ్ రామన్న డేట్స్ దొరకడం కూడా కష్టమే. ఎర్రగా తీసింది డెవిల్ మూవీ ఏదన్నా అన్న. బింబిసారా వేరే జోను, దాని మీద బంపర్ హిట్ అన్ని సినిమా, బంపర్ సూపర్ హిట్ అంతే వేరే లెవెల్ ఉందని. చాలా ఎర్రగా తీసిన డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన యాటిట్యూడ్, కళ్యాణ్ రామన్ యాటిట్యూడ్ కానీ సినిమాలో వేరే లెవెల్ అన్న. అసలు నిజంగా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఆల్రెడీ బింబిసారాలో కంటిన్యూ ఆవిడే మేడం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందో ఏందో తెలియదు కానీ డైరెక్టర్ గారు మళ్ళీ ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్ గా పెట్టారు. నెక్స్ట్ బింబిసారా 2 లో కూడా ఆవిడే ఉంటది. అసలు వేరే లెవెల్ ఆవిడ యాక్టింగ్ అంటే మనం చెప్పగలేదు. అంత న్యాచురల్ యాక్టింగ్ ఆవిడది.
చాలా అంటే చాలా న్యాచురల్ గా పోయింది. సినిమాలో యాక్టింగ్ సూపర్ ఉంది. కళ్యాణ్ రామన్న హైలైట్స్, ఆయన లుక్, ఫైట్స్ ఎర్రగా తీసిన అంతే. నాకైతే సూపర్. లాగ్ ఏం లేదన్న అసలు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా. ఎందుకంటే ఇందులో 2 క్యారెక్టర్లు చేస్తారు కదా, 2 వేరియేషన్ లో. లాగ్ ఎక్కడ అనిపించదు, బోర్ ఎక్కడ అనిపించదు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎర్రగా తీసిన సినిమా. సూపర్ సూపర్ ఉన్నాయి ట్విస్ట్ అయితే. సినిమా లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి అందరూ చూడాలి. మేడం ఎరగదీసింది. ఫైట్ సీన్స్ లో కానీ మ్యూజిక్ అయితే మాత్రం ఎరగదీసింది అన్న, వేరే లెవెల్ సూపర్. అసలు అన్ని అన్న ఒకటని కాదు, సూపర్. A to Z సినిమా బింబిసారా మించిపోయింది. సూపర్ ఉంది అంతే సినిమా. సినిమా బాగుందమ్మా, సూపర్ వచ్చింది. సినిమాలో లొకేషన్స్ బాగున్నాయి, కళ్యాణ్ రామ్ యాక్షన్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ట్విస్ట్లు బాగున్నాయి. సో సినిమా ఓవరాల్ గా మంచి సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సినిమా మాత్రం మీకు ఎక్కడ బోర్ అనిపించదు. చాలా బాగా, అంటే లొకేషన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా తీసారు. ఇంతకుముందు కూడా మనకు సుభాష్ చంద్రబోస్ అని నిఖిల్ ఒక సినిమా చేసాడు, కొంచెం మనతో ఉంటుంది కానీ అందులో ఏముండదు. కానీ ఇందులో మాత్రం ఆ సుభాష్ చంద్రబోస్ అని బ్యాక్గ్రౌండ్ తీసుకొని చాలా మంచిగా సీక్రెట్ ఏజెంట్ లాగా మనకు ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం గూస్ బంప్స్ వచ్చే సీన్స్ 2-3 ఉంటాయి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ రామ్ కి మాత్రం ఒక బంపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అంత మనకి అంత ఇంప్రెస్ చేయవు, ఎందుకంటే మనకు ఆడియో కూడా ఎక్కడ పెద్ద హిట్ కాలేదు. సో సాంగ్స్ వచ్చినప్పుడు కొంచెం మనకు సినిమా లాగ్ అయిందేమో, కొంచెం గుర్తుందేమో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ లతో ఉంటుంది సినిమా. సో మీరు ఎక్కడ గెస్ చేయలేరు. సో సినిమా అలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. 3.5 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా. 100% హిట్ అండి, అది డౌటే లేదు. సరే ఇంతకుముందు సలార్ వచ్చింది, కొంచెం ఆడియన్స్ బాగా దాన్ని చూసారు కాబట్టి ఈ సినిమా కూడా మెల్లమెల్లగా కొంచెం స్లో టాక్ వస్తుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. మంచిగా తప్పకుండా హిట్ అవుతుంది కళ్యాణ్ రామ్ కి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా వచ్చిన తర్వాత అది పెద్ద హిట్ దొరకలేదు. సో ఈ సినిమా మాత్రం మంచి హిట్, అందరు చూడొచ్చు. సో మనకు ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎవరైతే సస్పెన్స్ థ్రిల్లర్ కానీ కొంచెం కొత్త జోనర్ లో సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ వెరీ గుడ్ మూవీ అన్నమాట. నాకు నచ్చిందన్న, నేను ఇప్పుడే చూసిచ్చాను ఫస్ట్ షో అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇది రిలేటెడ్ టు ఏంటంటే మన సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ అనమాట, హీరో రోల్ అది. అండ్ ఈ రియల్లీ యాక్టెడ్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. ఇంకా మనకి వచ్చి ఇక్కడ మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ వచ్చి సైడ్ ట్రాక్ నార్మల్, నో డాన్స్. మనకైతే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. అండ్ చివరిలో చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా బాగుంది. అండ్ I loved it and watchable movie. Yes. తీసుకెళ్తుంది. ఎస్, అంతా మన ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్ ఆ థీమ్ తో ఉంది మూవీ మొత్తం. A to Z, నో మోడర్నైజేషన్ అనేది. ఆ వెహికల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఆ బ్రిటిష్ టైంలో మన ఇండియాలో బ్రిటిషర్స్ ఉన్న ఆ సీన్స్ ఆ థీమ్ తోటే ఉంది మూవీ అంతా. A to Z. గుడ్, ఇష్టపడ్డట్టే. ఇంకా ఫ్లో చూడాలి జనరల్ ఫ్లో. నాకైతే నా మైండ్ సెట్ అయితే నాకైతే మూవీ నచ్చింది. యూ హావ్ టు చెక్ విత్ ఆడియన్స్. మూవీ బాగుంది. రేటింగ్ వచ్చి అది నేను చెప్పలేను యాక్చువల్లీ. నేను రెగ్యులర్ మూవీ వాచన్ అయితే కాదు, బట్ నాకైతే మూవీ నచ్చిందని చెప్తాను. సినిమా చాలా బాగుందన్న. డెవిల్ అన్న ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎంటర్టైన్మెంట్. ఒక ప్రతి ట్విస్ట్లు అన్న రేస్ మూవీని మించిన ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే తమిళ్లో చూసుకుంటే తమిళ మూవీలో ఎక్కువ ట్విస్ట్లు ఉంటాయి, ఆ ట్విస్ట్ల కన్నా ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. ఇది ఇందులో ప్రతి ట్విస్ట్ నెక్స్ట్ ఏంటని ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్గా ఉంది. కాబట్టి ట్విస్ట్ తమిళ మూవీలో కొన్ని కనిపెట్టవచ్చు నెక్స్ట్ ట్విస్ట్ అని, కానీ ఈ సినిమాలో అసలు కనిపెట్టడానికి అవదు. చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. సంయుక్త మీనన్ కూడా ఆల్మోస్ట్ సూపర్ చేశారు అన్న, బాగా చేశారన్న. ఆమెకి కొంచెం అదే ఏజెన్సీ ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆమెకి హీరోయిన్ కాదు. ఈ సంయుక్త మేనన్కి ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్యాణ్ రాము ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అందులో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందన్న. విజయమ్స్ ఆల్రెడీ ముందే చూశారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో. డైరెక్టర్ గారు బాగా ట్విస్ట్లు ఇచ్చారన్న. అర్జున్ డైరెక్టర్, అలా ఆయన కూడా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టే ఛాన్స్ ఉందని. ఎందుకంటే ఇందులో మంచి ట్విస్ట్లు ఇచ్చారు. నేను రేస్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలోనే ఇన్ని ట్విస్టులు చూస్తాను, చాలా బాగుందన్న. ఆ 2 క్యారెక్టర్స్ చాలా బాగున్నాయండి.
అంటే క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ 10 మినిట్స్ చాలా బాగుందండి. ఇంట్రెస్టింగ్ గా క్లైమాక్స్ నెక్స్ట్ ఎవరైనా ఇదే క్లైమాక్స్ అని లెగిసిపోతూ వెళ్ళిపోతుంటారు. కానీ క్లైమాక్స్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్లు అదే అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అందులో పెడతారన్నమాట. బాగుంది అది. ఈ ఇయర్ కి లాస్ట్ డే ఇదే ఉండొచ్చు, ఇంకా 2 days ఉండొచ్చు, కానీ హిట్ అయితే పడిందండి. 5.4.